బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ హైకోర్టు అధికార వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చింది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై ఆ పార్టీ వేసిన పిటిషన్ను తోసిపుచ్చింది. ఆర్ఓ సంతకం లేకున్నా ఓటుగా పరిగణించాలని ఈసీ ఇచ్చిన ఆదేశాలను సమర్థించింది. ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులో తాము జోక్యం చేసుకోవమని తెలిపింది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అమరావతి శివ ఫోన్ లైన్ లో అందిస్తారు. శివ, చెప్పండి, వైసీపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది, దీనిపై అప్డేట్స్ ఏంటి? ముస్లిం మొత్తం మీద చూసుకుంటే కనుక పోస్టల్ బ్యాలెట్ విషయంలో వైసీపీ వేసిన పిటిషన్ పై హైకోర్టు డిస్మిస్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. జస్టిస్ విజయ్ కుమార్, జస్టిస్ కిరణ్మయ నేతృత్వంలో ధర్మాసనం విచారణ చేపట్టింది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుకు సంబంధించి ఎన్నికల కమిషన్ ఇచ్చిన మెమోకి తాము ఏమాత్రం కూడా కలగజేసుకోలేమని చెప్పి హైకోర్టు స్పష్టమైన తీర్పు వెలువరించింది. అటువంటి వివాదాలు కేవలం ఎలక్షన్ కమిషన్ ద్వారా మాత్రమే పరిష్కరించుకోవాలని చెప్పి కూడా చట్టం చెబుతుందని చెప్పి కూడా హైకోర్టు ఈ సందర్భంగా గుర్తించింది. అలాగే ఈ పిటిషన్లకు చట్టరీత్యా ఉన్న ఇతర అంశాలను పొందడానికి అవకాశం ఉన్నట్లు కూడా హైకోర్టు స్పష్టంగా ప్రకటించింది. వైకాపా తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది అభిషేక్ షంఘి, అలాగే కేసులో ఇంప్లీడ్ అయిన తెలుగుదేశం పార్టీ నాయకులు వెలగపూడి రామకృష్ణ తరఫున కూడా న్యాయవాదులు రవితేజ, పోసాన వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. అయితే ఎన్నికల కమిషన్ తరఫున కూడా అవినేష్ వాదనలు వినిపించిన పరిస్థితి కనిపించింది. అయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించి గత 4 రోజులుగా హైకోర్టులో పోరాటం చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా వైసీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలిందని కూడా మనం భావించాలి. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి దాదాపుగా 5,20,000 ఓట్లు పోలేని ఈ నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలో 3,000 పైగా కూడా ఓటర్లు ఉన్నారు. ఈ ఓట్లకు సంబంధించి కూడా గెలుపు ఓటములు తీవ్రస్థాయిలో ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో దానిపై సంతకం, సీలు, స్టాంప్ 3 ఉండాలని చెప్పి వైసీపీ కోరుతోంది. కానీ ఎన్నికల కమిషన్ మాత్రం సంతకం ఉంటే సరిపోతుంది, సీలు హోదా లేకపోయినా పర్వాలేదని చెప్పి కూడా స్పష్టమైన ప్రకటన జారీ చేసింది. ఎన్నికల కమిషన్ ఏదైతే మెమో ఇచ్చిందో ఆ మెమోనే సమర్థిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించిన ఉమాశ్రీ. అంతకు ముందు ఎలక్షన్ కు పోలైన పోలెట్ సంబంధించిన ఈ ఓట్లకు సంబంధించి చూస్తే ఇప్పుడు పోలైనటువంటి ఈ ఓట్ల సంఖ్య అధికంగా ఉంది. ఈ విధంగా కూడా అటు వైసీపీ అందుకనే కేసు వేసిందని అనుకోవచ్చు అంటారా? దీనిపైన పిటిషన్ వేసింది అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా, ఎందుకంటే దాదాపుగా 5,20,000 ఓట్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా పోలైనాయి. దీంట్లో అత్యధికంగా కూడా వైఎస్ఆర్సీపీకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగులు వేశారని చెప్పి బహిరంగంగానే చెప్తా ఉన్నారు. సో ఏదైతే 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కూడా గెలుపు ఓటముల్ని ప్రభావితం చేయటంలో ఈ పోస్టల్ బ్యాలెట్లు చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి. మనం 2009 కానీ 14 కానీ 19 కానీ ఎన్నికలను చూసుకుంటే చాలా నియోజకవర్గాలకు సంబంధించి కూడా కేవలం 1000 లోపు నియోజకవర్గం చాలా చోట్ల గెలిచిన సందర్భాలు ఉన్నాయి మెజార్టీతో. సో ఈ నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్లు 3,000 అంటే కనుక దాదాపుగా వైఎస్ఆర్సీపీకి 2019 ఎన్నికల్ని బేరేజ్ వేసుకుంటే 70 నియోజకవర్గాల్లో కూడా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని చెప్పి ఆ పార్టీ భావించింది. అందుకే దీనిపై న్యాయ పోరాటం చేయాలని చెప్పి భావించింది. దానిలో భాగంగానే మొన్న హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఏపీ ఎన్నికల కమిషన్ ఆ మెమో విత్డ్రా చేసుకోవడంతో మళ్ళీ మరొక పిటిషన్ వేశారు. తాజాగా దీనికి సంబంధించి కూడా సుప్రీంకోర్టుకు వెళ్లాలని చెప్పి వైఎస్ఆర్సీపీ అయితే ఆలోచన చేస్తుంది. కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఖచ్చితంగా ఏదైతే ఎన్నికల సంఘం ఇచ్చిన గైడ్లైన్సే పాటిస్తామని చెప్పి కూడా న్యాయస్థానం చెప్పే అవకాశాలు ఉన్నాయి. ఉమాశ్రీ. రైట్, థ్యాంక్ యూ శివ.